ఒడిస్సాలో ఉన్న ఈ పూరీ జగన్నాథ దేవాలయం పేరు వినగానే అది ఒక మిస్టరీ టెంపుల్ అని, అక్కడ వింత వింత సంఘటనలు జరుగుతుంటాయని, అలాగే ఆ గుడి క్రింద భాగాన ఒక పెద్ద పాము బుసలు కొడుతూ ఉంటుందని, అలాగే ఆ దేవాలయంలో చాలా ఎక్కువ మొత్తంలో చాలా పెద్ద నిధి ఉందని వింటూ వచ్చాం. దేవాలయం అంతర్భాగంలో తాళాలు వేసిన ఒక ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారం తెరిచి కిందికి వెళ్లి చూస్తే అక్కడ ఇంకొక 3 గదులు తాళాలు వేసినవి కనిపిస్తాయి. వాటిలో మొదటి గదిని బాహార్ బండార్ అని, రెండవ దాన్ని భితర్ బండార్ అని, మూడవ దాన్ని రత్న బండారు అని పిలుస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఈ విషయం ఏంటంటే మొదటి గది అయిన బాహార్ బండార్ ని ప్రతిరోజు తెరుస్తూనే ఉంటారు. ఈ గదిలో స్వామివారికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి కాబట్టి ప్రతిసారి తెరుస్తూ ఉంటారు. తర్వాత రెండవ గది అయిన భితర్ బండార్ ని 46 సంవత్సరాల వరకు అసలు తెరవడం జరగలేదు. ఎందుకంటే ఈ రెండవ గదిని తెరవాలంటే ఆ గదికి 3 తాళాలు అనేవి ఉంటాయి. 3 తాళాలు ఒకేసారి పెట్టి తీస్తేనే తెరుచుకుంటుంది. అయితే ఈ రెండవ గదిలో ఎన్నో కోట్లు విలువ చేసే బంగారు, వజ్ర వైఢూర్యాలు, కిరీటాలు, సింహాసనాలు ఇంకా చాలా సంపద ఈ రెండవ గదిలో దాచిపెట్టారు. అయితే మూడవ గదిని మాత్రం తెరవడానికి అందరూ భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆ గదికి నాగబంధనం ఉంది కాబట్టి. రెండవ గదిలోనే అంత పెద్ద సంపద ఉంటే మరి నాగబంధనం ఉన్న మూడో గది అయిన రత్నబండారులో ఎంత సంపద ఉండొచ్చు అనేది ఎవరికీ తెలియదు. ఎంత సంపద ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి.